ఓ పానీపూరి వ్యాపారికి ఢిల్లీ వేదికగా జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందింది. గుంటూరు జిల్లా తెనాలిలోని బాలాజీరావుపేటలో రైల్వే స్టేషన్ పరిధిలో మేఘావత్ చిరంజీవి పానీపూరి అమ్ముతూ ఉంటాడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడినా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు వడ్డీకి తీసుకునేవాడు కాదు. కాగా మెప్మా నిర్వహించే కార్యక్రమాల్లోనే చిరంజీవి పాల్గొని ఆ సంస్థ ఇప్పించే రుణాలు మాత్రమే తీసుకునేవాడు. రుణాలు తీసుకోవడమే కాదు, వాటిని సకాలంలో చెల్లించేవాడు. పెద్ద పెద్ద వ్యాపారులే బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్న ఈ రోజుల్లో చిన్న వ్యాపారి అయినా తీసుకున్న రుణం సకాలంలో చెల్లించేవాడు. అంతేకాకుండా తన బండి వద్ద డిజిటల్ పేమెంట్స్ తీసుకునేవాడు. మెప్మాలో రుణాలు తీసుకొని ఇక వాటిని సకాలంలో చెల్లించడమే కాకుండా డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహిస్తున్న చిరంజీవిని గుర్తించి రాష్ట్రపతి ఆహ్వానం పంపించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయన ఆనందం అంత ఇంత కాదు. కుటుంబ సభ్యులు కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఆగస్టు 15వ తేదీన ఢిల్లీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలో చిరంజీవి పాల్గొంటారని తెలిపారు. తెనాలి బాలాజీరావుపేటలో చిన్న పానీపూరి బండి నడుపుకుంటూ ఉంటాను. నా పేరు మేఘావత్ చిరంజీవి. నాకు పిఎం స్వానిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు 2021లో లోన్ ఇప్పించింది. ఆ లోన్ సకాలంలో కట్టడం మూలంగా 20,000 రూపాయలు నెక్స్ట్ టర్మ్ ఇప్పించారు. ఆ 20,000 రూపాయలు కూడా సకాలంలో కట్టడం మూలంగా 50,000 ఇప్పించారు. ఇవన్నీ డిజిటల్ పేమెంట్లో ఎక్కువగా చేయటం మూలంగా నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ద్రౌపది ముర్ము గారు ఇన్విటేషన్ కార్డు పంపించారు. 78వ స్వతంత్ర దినోత్సవానికి పాల్గొనమని. నన్ను స్టేట్ వైడ్లో ఒక్కడిగా ఎంపిక చేసినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా చేయటం వలన అది కూడా సంతోషకరంగా ఉంది. నన్ను చూసి ఇంకోళ్ళు ఇన్స్పైర్ అవుతారేమో అని. తెనాలి బాలాజీరావుపేటలో చిన్న పానీపూరి బండి నడుపుకుంటూ ఉంటాను. నా పేరు మేఘావత్ చిరంజీవి.